బావా బావా. ఏంటి ఐశ్వర్య, ఏమైంది? బావా అది నువ్వు నేను నువ్వు నాటకం, నేను గోదాదేవి. ఐశ్వర్య, నువ్వేం చెప్తున్నావో నాకేం అర్థం కావటం లేదు, సరిగ్గా చెప్పు. నేను గోదాదేవి కళ్యాణం నాటకంలో గోదాదేవిగా చేస్తున్నాను బావా. అదేంటి, గోదాదేవిగా ఎప్పుడు భవానీ చేస్తుందంట కదా, సడన్ గా నువ్వేంటి? ఎందుకో నాకు ఈసారి నేను గోదాదేవిగా చెయ్యాలనిపించింది బావా. ఏ బావా, నేను గోదాదేవిగా చేయకూడదా? ఆహా, అలా అని కాదు ఐశ్వర్య, భవానీ చేస్తుంది కదా అని. అబ్బా, ఈసారి తను చెయ్యదంట బావా. చెయ్యదా? ఎందుకని? అబ్బా, కాసేపు ఆ భవానీ మ్యాటర్ పక్కన పెట్టు బావా. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఉంది. ఇంకొక మ్యాటరా? ఏంటది? ఈ నాటకంలో గోదాదేవి పక్కన రంగనాథుడి వేషం వేసే అబ్బాయి రాలేదు బావా. అవునా? నాటకం ఆగకుండా ఉండాలంటే శ్రీరంగనాథుడి పాత్ర నువ్వే వెయ్యాలి బావా. నేనా? నో వే. ప్లీజ్ బావా, గోదాదేవిగా నేను చేస్తున్నాను, నువ్వు పక్కనుంటే నాటకం సూపర్ హిట్ అవుతుంది. ఒప్పుకో బావా, ప్లీజ్ బావా. నో ఐశ్వర్య, ఐ కాంట్. ప్లీజ్ బావా, ప్లీజ్ 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 బావా, ఒప్పుకో. నో నో నో, నువ్వెన్నిసార్లు అడిగినా నా ఆన్సర్ ఈజ్ నో. ప్లీజ్ బావా. నో ఐశ్వర్య, నా కోసం ప్లీజ్, ఈ ఒక్కసారి ప్లీజ్ బావా. ఏంట్రా నా కోడలు పిల్లని అంతలా బతిమాలించుకుంటున్నావు? ఏంటమ్మా, ఏం కావాలి? వాణ్ణి అంతలా బతిమాలుతున్నావు? ఏం లేదు మావయ్య, నేను గోదాదేవిగా చేస్తున్నాను కదా, నా పక్కన శ్రీరంగనాథుడిగా చెయ్యమంటే బావేమో చెయ్యనంటున్నాడు. మీరైనా చెప్పండి మావయ్య. ఏరా, కోడల పిల్ల ముచ్చట పడుతోంది కదా, చెయ్యి. నాన్న, నేను శ్రీరంగనాథుడిగా చేయడం ఏంటి? నేను చెయ్యలేను. రేయ్, చెప్తున్నానా? ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి కోడలు పక్కన చెయ్యి. నాన్న, నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను రేయ్, ఇంకొక మాట మాట్లాడావా మీ అత్తయ్యని పిలుస్తా. అత్తయ్య? మధ్యలో అత్తయ్య ఎందుకు నాన్న? నువ్వు శ్రీరంగనాథుని వేషం వెయ్యనంటున్నావు కదా, అందుకే. పిలవండి మావయ్య. ఇలా అయితే బావ మన మాట వినడు. మమ్మీని పిలవాల్సిందే. మమ్మీ మమ్మీ మమ్మీ. ఐశ్వర్య, ఇప్పుడు అత్తెందుకు? లేదు బావా, మమ్మీని పిలవాల్సిందే. అవును, నా చెల్లెల్ని పిలవాల్సిందే. వద్దులే నాన్న, ఇప్పుడు అత్తయ్య వరకు ఎందుకు? మళ్ళీ క్లాస్ పీకుతుంది. ఏదో ఒకటి చేసి ఆ శ్రీరంగనాథుని వేషం నేనే వేస్తాను. అలా రా దారికి. నాకు తెలుసు బావా, నువ్వు ఒప్పుకుంటావని. మై డియర్ లవ్లీ బావా. సరే పద, టైం అవుతుంది. భవానీ, రామ్మా. బాధపడకు తల్లి, ప్రతి ఏడు నువ్వే కదా గోదాదేవి వేషం వేసేది. ఈసారి ఆ వేషం వేయాలని ఛాయాదేవి గారి కూతురు ఆశపడుతోంది. వాళ్ళు ఎన్నో ఏళ్ల తరువాత పుట్టిన ఊరికి తిరిగొచ్చారు. ఈసారి తనని వెయ్యనియమ్మా. అలాగే నాన్న, మీరు చెప్పింది కూడా నిజమే. కానీ లోపలేదో తెలియని బాధ నాన్న. ఇన్నేళ్ల నుండి ఆ గోదాదేవి అమ్మ వేషం వేస్తూ ఇప్పుడొక్కసారిగా నేను కాకుండా వేరే వాళ్ళు వేస్తున్నారంటే ప్రాణం పోతున్నట్లుంది. అమ్మా భవానీ, ఊరుకో తల్లి. ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. ఏమైందమ్మా, చెల్లింకా బాధపడుతుందా? అయితే భవానీ మొహం నవ్వుతూ వెలిగిపోయేలా చేసే కబురు నా దగ్గరుంది నాన్న. ఏంటమ్మా అది? ఈసారి నాటకంలో రంగనాథుడి వేషం వేసేదెవరనుకున్నారు? మన రాహుల్ బాబే. ఎవరు? మన రాహుల్ బాబా? ఏమంటున్నావక్క? రాహుల్ బాబు వేషం వేయడానికి ఒప్పుకున్నాడా? అవును భవానీ, ఈ పాటికి రంగనాథుడి వేషంలో అందర్నీ దీవిస్తూ ఉంటాడు.
రాహుల్ బాబు రంగనాథుడి వేషంలో. ఆహా అక్క, వెంటనే వెళ్ళి రాహుల్ బాబుని చూడాలి. ఆగు భవానీ, ఇంకాసేపు ఆగితే ఏకంగా స్టేజ్ మీద వేషంలో చూడొచ్చు. అంతవరకు నా మనసు ఆగదక్క. రాహుల్ బాబుని వెంటనే చూడాలి. భవానీ, భవానీ, ఎలా ఉన్నానే? ఈ గెటప్ నాకు సెట్ అయిందా? బాగున్నానా? ఏంటి ఐశ్వర్య అలా అడుగుతున్నావు? ఎంత బాగున్నావో తెలుసా? ఒరిజినల్ గోదాదేవి నువ్వే అనేంతలా ఉన్నావు. హా, నిజంగా? గాడ్జియస్, నువ్వెలా ఉన్నా అందంగానే ఉంటావు. థ్యాంక్ యూ. అక్క, రాహుల్ బాబు ఎక్కడున్నారో చూసారా? లేదు చూడలేదు. పెద్దమ్మా, రాహుల్ బాబుని చూసారా? లేదమ్మా చూడలేదు. పిన్ని, రాహుల్ బాబుని చూసారా? లేదమ్మా. సరే. ఇదేంటే ఎలా వస్తుంది? పాపం గోదాదేవిగా రోల్ వేయట్లేదని పిచ్చి పట్టిందేమోనే. దాని గురించి వదిలే ఐశ్వర్య. నీరసంగా ఉందన్నావు కదా, ఇదిగో ఈ డ్రింక్ తాగు, ఎనర్జీ తన్నుకొస్తుంది. అబ్బా థ్యాంక్సే బాబు. మార్నింగ్ నుంచి ఆకలికి కడుపులో ర్యాట్స్ రేసింగ్ జరుగుతోంది. అయ్యో అయ్యయ్యో, గోదాదేవి వేషం వేసేవాళ్ళు చాలా నిష్ఠతో ఉండాలమ్మా. నాటకం అయ్యేంత వరకు పచ్చి మంచునీళ్ళు కూడా ముట్టుకోకూడదు. అది ఆ గోదాదేవి అమ్మవారికిచ్చే గౌరవం. నాటకం ముందు ఇలాంటివేమీ తాగకూడదు. ఆహా, తాగితే ఏమవుతుందేంటి? తాగితే అరిష్టమమ్మా. ఆ అమ్మకు కోపం వస్తుంది. మా భవానీ ఇన్నేళ్లల్లో ఎప్పుడు గోదాదేవి వేషం వేసినా నాటకం అయ్యేంతవరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టేది కాదు. పెద్దమ్మా, రాహుల్ బాబుని చూసావా? చూడలేదమ్మా. సరే, ఈ డ్రింక్ తాగకూడదు అంతే కదా? మధ్యలో ఆ భవానీ గోలెందుకు? నేను తాగను, కానీ మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. సరే అమ్మా. అదేంటి ఐశ్వర్య, ఇప్పుడే ఆవిడ తాగకూడదని చెప్పెళ్ళింది కదా, అప్పుడే తాగేస్తున్నావు? గోదాదేవికి కోపం వస్తుందంట కదే. ఆ గోదాదేవి వచ్చి చూస్తుందా ఏంటి? బాబాయ్, రాహుల్ బాబుని చూసారా? అటువైపు ఉన్నాడమ్మా. ఓహో, దీని ఓవర్ యాక్షన్కి రీజన్ ఇద్దా? బావని చూడ్డానికి వెళ్తుందా? చెప్తా దీని సంగతి. నువ్వొక పని చేస్తావా? అర్థమైంది కదా? ఓకే ఐశ్వర్య, ఆల్ ది బెస్ట్. ఏమండి, రాహుల్ బాబుని ఎక్కడైనా చూసారా? యా షూర్, నాతో రండి, నేను చూపిస్తాను. ఇదిగో ఇక్కడే రాహుల్ బాబు ఉండేది. ఎక్కడ? అదిగో అక్కడ ఆ రూమ్ లో ఉన్నాడు. ఇదిగోండి, ఈ రూమ్ లో ఉన్నారు. పదండి. అలాగేనండి. అయ్యో, ఏమండి, తలుపు తీయండి, తలుపు తీయండి. ఏమండి, తలుపు తీయండి. మిమ్మల్ని నన్నెందుకు లోపల పెట్టారు? అయ్యో, తలుపు తీయండి. అయ్యో, ఏమండి, ఎవరైనా ఉన్నారా? ఏమండి, తలుపు తీయండి. తలుపు తీయండి.
తలుపు తీయండి, నాటకానికి టైం అవుతుంది. తలుపు తీయండి. ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన గోదాదేవి కళ్యాణ నాటకం మొదలవుతుంది. అందరూ భక్తితో తిలకించవలసిందిగా మనవి. తలుపు తీయండి. అయ్యో, విష్ణుమూర్తి ఇచ్చిన వరం ఫలితంగా భూదేవి మానవ జన్మ ఎత్తి విష్ణు చిత్తునికి తులసివనంలో గోదాదేవిగా దొరికిన తరువాత ఆ శ్రీకృష్ణుని మీద చిన్నప్పటి నుంచి ఇష్టాన్ని పెంచుకుంటూ యుక్త వయస్సు రాగానే ఆ ఇష్టాన్ని ప్రేమగా మలుచుకుని 1000 కన్నులతో ఎదురు చూస్తున్న మన గోదాదేవి తన కృష్ణుని ప్రేమని గెలుచుకోవటానికి మన ముందుకొస్తోంది. ఎవరైనా ఉన్నారా? అయ్యో, తలుపు తీయండి. తలుపు తీయండి. అయ్యో, తలుపు తీయండి. నాదా, నేను ధరించే ఈ పూలమాల ఇష్టం. నీ నీ నవ్వు, నీ మాయ నా ముందుకు రాకపోతే నేను ఈ పూలమాల వేసుకోను. లేదు లేదు, వేసుకుంటా. తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, సానబట్టిన భోగి జ్ఞానయోగి, తానే తానే ఇందరి గురుడు, తానే తానే ఇందరి గురుడు. నాటకం అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఆ అమ్మకు కోపం వస్తుంది. ఆ గోదాదేవి వచ్చి చూస్తుందా ఏంటి? ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైంది? ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైంది? ఐశ్వర్య, ఐశ్వర్య, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఆర్ యు ఓకే ఐశ్వర్య? నో, ఐఎమ్ నాట్ ఓకే. అమ్మా, నా వల్ల కావట్లేదు. ఐ కాంట్. ఐశ్వర్య, అయ్యో, అందరూ వెయిట్ చేస్తున్నారు.
ఓకేనా ఐశ్వర్య? ఆహా, నా వల్ల కాదు, నేను చెయ్యలేను. అమ్మా నువ్వైనా చెప్పు, నేను చేయలేను, నా వల్ల కాదు, నువ్వైనా చెప్పమ్మా. ఓకే ఐశ్వర్య, ఓకే, నువ్వు టెన్షన్ పడకు. నువ్వు వద్దంటే వద్దు, రిలాక్స్. అలా అంటే ఎలాగమ్మా? నాటకం పూర్తవకుండా అమ్మవారి కళ్యాణం జరిపించకూడదు, అరిష్టం. అంతగా ఆలోచించడం ఎందుకు పంతులు గారు? మన భవానీ ఉంది కదా. ప్రతి సంవత్సరం గోదాదేవిగా మన భవానీ కదా పాత్ర వేసేది. ఈ సంవత్సరం కూడా భవానీ వేస్తుంది. నిజమే, భవానీ ఉండగా మనకి భయం ఎందుకు? సుబ్రహ్మణ్యం గారు, భవానీ ఎక్కడండి? ఉండండి, నేను వెళ్ళి భవానీని తీసుకుని వస్తాను. కావేరి పద. అది ఓకే. భవానీ, 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 భవానీ. అమ్మా భవానీ, అమ్మా కావేరి, భవానీ కనిపించిందా? లేదు నాన్న, రాహుల్ బాబుని చూస్తాను వెళ్ళినప్పటి నుంచి కనిపించట్లేదు. రాహుల్ బాబు స్టేజ్ దగ్గరే ఉన్నాడు కదమ్మా, భవానీ లేదేంటి? ఏమో నాన్న, అదే తెలియట్లేదు. సరే పద. గుడంతా చూసాం పంతులు గారు, భవానీ ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఎంత అపచారం! ఇన్నేళ్లలో గోదాదేవి కళ్యాణం రోజున నాటకం వేయకుండా కళ్యాణం ఎప్పుడూ జరిపించలేదు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఊరికి అరిష్టం. మొదటిసారి గోదాదేవి అమ్మవారికి అవమానం జరుగుతుంది. అయ్యో, పండగ పూట ఊరికి అపశకునం. స్వామి, ఇన్నేళ్లుగా ఈ నాటకం నీ దయ వల్ల ఆగకుండా జరుగుతుంది. ఈరోజు ఆగితే అది ఊరికి అరిష్టం. స్వామి, దయచేసి ఈ నాటకం ఎలా అయినా జరిగేలా చూడండి. భవానీ ఎక్కడ ఉన్నా ఇక్కడికి వచ్చేలా చెయ్యి స్వామి. గోదాదేవి నాటకం బట్టలు కదా, ఇక్కడికి ఎలా వచ్చాయి? తలుపు తీయండి, ఎవరైనా ఉన్నారా? తలుపు తీయండి, తలుపు తీయండి. అక్క, నువ్వు ఇక్కడున్నావా? ఇక ఈ ఏడు గోదాదేవి కళ్యాణ నాటకం జరిపించలేం. రాబోయే అరిష్టాలని, జరగబోయే అనర్థాలని ఊహించుకుంటుంటే అమ్మో భయంగా ఉంది. ఇక మనం చేసేది ఏమీ లేదు.
కనీసం గోదాదేవి కళ్యాణమైనా జరిపిద్దాం రండి. ఆగండి. నాటకం ఆపొద్దు, భవానీ అక్క వస్తుంది. భవానీ, భవానీ ఇలా తగలబడిపోవాలి. ఆ భవానీని గుళ్ళో నుండి వెళ్ళగొట్టడానికి పథకం వేస్తున్నావు కదా, ముందు ఆ పథకం పండేలా చూడు. అపచారం. ఇంకా నీ కూతురికి ఈ గుడిలోకి అడుగుపెట్టే అర్హతని కోల్పోయింది.